ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. ఇప్పుడు జిన్వు ఆర్మీలో ఆ బేర్ లీడర్ కూడా ఒక పార్ట్గా అయితే అయిపోయింది. మరోపక్క బయట ఆ డంజన్ దగ్గర అయితే చాలా మంది ఇంకా వెయిట్ చేస్తూనే ఉంటారు. అప్పటికే 3 గంటలు అయితే గడిచిపోతుంది. అంటే ఆ డంజన్ లోపల 3 రోజులు అయితే గడిచింది. ఇప్పటికే వీక్ గా ఉన్న హంటర్స్ అందరూ కూడా లోపల చనిపోయి ఉంటారు అని అయితే వాళ్ళు అనుకుంటారు. జిన్వు కూడా ఒక ఈ ర్యాంక్ హంటరే కాబట్టి తన కూడా చనిపోయి ఉంటాడు అని డాన్సో అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ వెళ్లే ముందు వైట్ టైగర్ గిల్ యొక్క మేనేజర్ తో గొడవపడి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క కిమ్చుల్ గ్రూప్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కిమ్చుల్ మరోడు తప్ప అందరూ చచ్చిపోయింటారు. వాళ్ళకి ఫుడ్ అండ్ షెల్టర్ లేకపోవడం వల్లే ఇలా జరిగి ఉంటుంది అని అయితే కిమ్చుల్ అనుకుంటాడు. కిమ్చుల్ తో ఉన్న ఆ ఒక్కరిని కూడా ఏప్స్ అయితే చంపేస్తాయి. ఈసారి ఒకరు ఇద్దరు కాదు చాలా మంది అయితే వచ్చేసింటారు. వాళ్ళని చూసి కిమ్చుల్ భయపడి వెనక్కి తిరగకుండా పరిగెడతాడు. పరిగెత్తి జిన్వు వాళ్ళు వెళ్ళిన బేర్ ఫారెస్ట్ లోకి అయితే వెళ్తాడు. అక్కడ బేర్స్ అన్ని కూడా చనిపోయి ఉంటాయి. వాటిని చూసిన కిమ్చుల్ వీటిని ఖచ్చితంగా ఏప్స్ చంపుంటాయి. ఆ లో ర్యాంక్ హంటర్స్ కి అంత సీన్ అయితే లేదు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చచ్చిపోయి ఉంటారు అని అయితే అనుకుంటాడు. కొంచెం దూరం వెళ్ళి చూసేసరికి జిన్వు వాళ్ళ గ్రూప్ వాళ్ళందరూ కూడా టెంట్లు వేసుకుని తింటూ ఉంటారు. అది చూసి కిమ్చుల్కి ఏమీ అర్థం కాదు. ఆ గ్రూప్ లో ఎవరో ఆ సప్లీస్ అన్ని కూడా దాపెట్టి ఇప్పుడు వాటిని అయితే వాడుకుంటున్నాడు అని అయితే అనుకుంటాడు. ఫుడ్ లేక తన గ్రూప్ వాళ్ళందరూ చనిపోతే ఇక్కడ మాత్రం వీళ్ళు ఎంజాయ్ చేయడం చూసి చాలా కోపంగా మాకు తెలియకుండా ఇవన్నీ దాచింది ఎవరు అని చెప్పి లాస్ట్ లో మీ గ్రూప్ లోకి జాయిన్ అయింది ఈజీనా కాబట్టి తనే ఇవన్నీ కూడా తెచ్చింటుంది అని అయితే తన మీదకి అటాక్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు జిన్వు తల మీద ఒక్కటిచ్చి వాడిని పడుకోబెడతాడు. కానీ కిమ్చుల్ ని ఫాలో అవుతూ ఎవరికి కనిపించకుండా అక్కడికైతే ఏప్స్ వచ్చి అక్కడ ఉంటాయి. జిన్వు వాళ్ళ ప్రెజెన్స్ ని కనిపెట్టి బయటికి రండి అని అంటాడు. వాళ్ళందరూ కలిపి మొత్తం 20 మంది పైనే ఉంటారు. వాళ్ళతో పాటు వాళ్ళ గ్రూప్ లీడర్ కూడా వచ్చి ఉంటాడు. వాడి పేరు బరూకా. నార్మల్ గా మోన్స్టర్స్ మాట్లాడే భాష మనుషులకు అర్థం కాదు. కానీ జిన్వుకి ఆ బరూకా మాట్లాడే భాష బాగా అర్థమవుతూ ఉంటుంది. జిన్వు కూడా వాళ్ళతో అయితే మాట్లాడుతూ ఉంటాడు. సో బరూకా జిన్వుతో మాట్లాడుతూ వీళ్ళందరిలో కూడా నువ్వు ఒక్కడివే బలవంతుడుగా కనిపిస్తున్నావు. నిన్ను కలవడానికి ఒకడైతే వెయిట్ చేస్తున్నాడు. వీడు నీతో ఫైట్ చేయాలి అని అనుకుంటున్నాడు అనే లోపే జిన్వు వాడి తలనైతే నరికే ఉంటాడు. జిన్వు ఆ బరూకా వైపు చూస్తూ ఇక ఏమైనా చెప్పేది ఉందా అని అయితే అడుగుతాడు. బరూకా జిన్వుతో నువ్వు మనిషి కాదు కదా మరి వీళ్ళతో ఏం చేస్తున్నావు అని అయితే అడుగుతాడు. జిన్వుకి ఏమీ అర్థం కాదు. బరూకా అలా ఎందుకన్నాడంటే నార్మల్ గా మనుషులను చూస్తే వాళ్ళకి చంపాలి అనే థాట్ అనేది మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది. కానీ జిన్వుని చూస్తే మాత్రం వాళ్ళకి అలా ఏమీ అనిపించదని చెప్తాడు. బరూకా జిన్వుకి అయితే ఒక ఆఫర్ ఇస్తాడు. నువ్వు నేను ఇద్దరం మనుషులం కాదు, నీ వెనకుండే మనుషుల్ని నాకు అప్పగిస్తే నేను ఏమీ చేయకుండా వదిలేస్తాను అని అయితే అంటాడు. కానీ జిన్వు అయితే దానికి ఒప్పుకోడు. బరూకా జిన్వుతో నా వెనక చూసావా ఎంతమంది ఉన్నారో వీళ్ళందరితో నువ్వు ఒక్కడవే ఫైట్ చేయగలవా అని అయితే అంటాడు. అలా అనగానే జిన్వు తన షాడో ఆర్మీని అయితే బయటకు పిలుస్తాడు. ఇక 2 గ్రూపుల మధ్య అయితే ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ గ్రూప్ లోని అందరూ కూడా వాళ్ళందరూ అక్కడే ఉంటే ప్రాబ్లం అవుతుందని వెనక్కి అయితే పరిగెడుతూ ఉంటారు. నార్మల్ ఎక్కీస్ అయితే షాడోస్ అయితే ఫైట్ చేయగలవు. కానీ బరూకా చాలా పవర్ఫుల్. ఇంకా చెప్పాలంటే జిన్వు కంటే పవర్ఫుల్. జిన్వు ఇగ్రీస్ కలిసి ఫైట్ చేసినా కూడా బరూకాను ఓడించడం చాలా కష్టం. సో జిన్వుకైతే పక్కనే పడున్న కిమ్చుల్ కనిపిస్తాడు. జిన్వు ఒక కత్తితో కిమ్చుల్ ని నిద్ర లేపుతాడు. ముందరే ఉన్న బరూకా మీద డ్రాగర్ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బట్ ఒక్కటి కూడా బరూకాకైతే తాకదు. ఎందుకంటే బరూకా చాలా ఫాస్ట్ గా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాడు. జిన్వుని 2 దెబ్బలు కూడా కొడతాడు. ఇలా కాదని చెప్పి జిన్వు తన షాడో ఆర్మీతో ఫైర్ తో అయితే బరూకా మీద అటాక్ చేపిస్తాడు. కానీ అది కూడా పనిచేయదు. నిద్ర నుండి బయటకు వచ్చిన కిమ్చుల్ అయితే జిన్వుని దీని అంతటి కారణం అని చెప్పి తనని అటాక్ చేయడానికి వెళ్తాడు. జిన్వు ఇగ్రీస్ అనగానే ఇగ్రీస్ తననైతే చంపేస్తాడు. కిమ్చుల్ ని చంపడం చూసిన బరూకా ఫాస్ట్ గా జిన్వుని చంపడానికి తన మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బట్ ఇగ్రీస్ ఆపేస్తాడు. జిన్వు కిమ్చుల్ బాడీ నుండి తన షాడోని అయితే బయటకు తెస్తాడు. తన షాడో తనకంటే కూడా 5 టైమ్స్ పెద్దదిగా ఉంటుంది. ఆ షాడోకి జిన్వు ఐరన్ అనే పేరు పెడతాడు. ఆ ఐరన్ షాడో బరూకా మీద అటాక్ చేస్తాడు. బరూకా కూడా అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఇప్పుడు బరూకా జిన్వు ఐరన్ ఇగ్రీస్ ముగ్గురితోనూ పోరాడాలి. జిన్వు తన డ్రాగర్ తో బరూకా డ్రాగర్ వెనక్కొట్టేస్తాడు. ఐరన్ వెనక నుండి వచ్చి బరూకాను పట్టుకుంటే షాడో ఆర్మీ పెద్ద ఫైర్ అటాక్ అయితే చేస్తారు. ఆ అటాక్ వల్ల బరూకా చాలా డ్యామేజ్ తీసుకుంటాడు. అదే సమయంలో బరూకా పొట్టలో అయితే జిన్వు పొడి చేస్తాడు. నన్నే పొడుస్తావా అని జిన్వుని చంపడానికి వెళ్తాడు. అంతే వెనక నుండి ఐరన్ ఒక్కదే దెబ్బతో బరూకాను అయితే చంపేస్తాడు. ఇప్పుడు జిన్వుకి ఇద్దరు ఏ ర్యాంక్ షాడో కమాండర్స్ అయితే ఉంటారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసి జెలస్ గా ఫీల్ అవుతూ ఉంటారు. డంజన్ బాస్ ఇప్పుడు చనిపోయాడు కాబట్టి డంజన్ గేట్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. ఆ డంజన్ నుండి లో ర్యాంక్ హంటర్స్ అందరూ బయటకు రావడం చూసి అందరూ కూడా షాక్ అవుతారు. డంజన్ లోపల వీళ్ళందరినీ కిమ్చుల్లే సేవ్ చేశాడు అని అయితే అనుకుంటారు. బట్ కానీ షాకింగ్ గా కిమ్చుల్ చనిపోయాడు అనేది తెలుస్తుంది. వైట్ టైగర్ గిల్ యొక్క లీడర్ జిన్వుని ఇంతకు కిమ్చుల్ వాళ్ళకి ఏమైంది అని అయితే అడుగుతాడు. జిన్వు వాళ్ళకి ఏం సమాధానం చెప్పకుండా అలాగే వెళ్ళిపోతాడు. కానీ జిన్వు మీద అందరికీ అనుమానం అయితే స్టార్ట్ అవుతుంది.